హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫీడింగ్ కుర్తీ స్టిచ్ చేశాను. అది కూడా ఇన్విజిబుల్ జిప్స్తో. చూస్తున్నారు కదా, ఇక్కడ జిప్ కూడా మొత్తంగా ఇలా ఓపెన్ అవుతుంది. ఫీడింగ్ ఇవ్వడానికి మొత్తంగా షోల్డర్ పైన 2 ఇంచెస్ పై వరకు ఓపెన్ అవుతుంది. అలాగే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ జిప్స్ ఉన్నట్టు కూడా మనకి డ్రెస్కి కనిపించదు అసలు. ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా, 2 సైడ్స్ కూడా 2 జిప్స్ స్టిచ్ చేస్తాను. అలాగే బ్యాక్ వచ్చేసి ఇలా సింపుల్ రౌండ్ నెక్, అలాగే ఫ్రంట్ నెక్, హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్తో ఇలా డిజైన్ చేసాను. చూసారు కదా, కట్స్ టాప్ ఇది. ఇప్పుడు ఇంకా మనం టాప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మీరు కటింగ్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇది స్టిచ్చింగ్ వీడియో ఓన్లీ. కటింగ్ వీడియో ఇంతకు ముందుకు వీడియోలో అప్లోడ్ చేశాను. ఇక్కడ ముందైతే నేను జిప్స్ తీసుకున్నాను. ఇలా కట్ వర్క్ కోసం నేను ఇలా కట్ వర్క్ ఎలా కట్ చేసుకున్నాను అనేది కటింగ్ వీడియో చూసినట్టయితే ఇది కట్ వర్క్ ఎలా చేసుకున్నాం అనేది అర్థమవుతుంది. ఇక్కడ ముందుగా నార్మల్ లైనింగ్ని తీసుకొని హ్యాండ్కి మిడిల్లో ఒక కట్ పెట్టుకొని ఇలా కట్ వర్క్ పేపర్ని, ఇది క్యాన్వాస్ స్ట్రిప్తో పేపర్ని ఐరన్ చేసుకోవాలి. లేదంటే ఇలా నేను మిషన్ పైన డైరెక్ట్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే డైరెక్ట్గానే పేపర్ని అనేది క్లాత్ పైన పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అనేది కదలకుండా వేస్తున్నాను. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ షేప్ ఎలాగైతే కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చామో ఆ షేప్ చుట్టూ మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో ఆ ఖర్చుతో స్టిచ్ వేస్తూ రావాలి మొత్తంగా. చూస్తున్నారు కదా, ఇక్కడ షేప్స్ ఎలా అయితే తిరిగాయో అలాగే మనం స్టిచ్ అనేది వేస్తూ వచ్చాను. తర్వాత మిడిల్లో ఇక్కడ మనకు ఈ కట్స్ షేప్స్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటే ఇంకా టర్న్ చేస్తే మనకు షేప్ అనేది వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటున్నాను. కట్స్ పెట్టుకొని ఇలా ఉల్టా తిప్పేసుకుని కొంచెం హ్యాండ్తో మనం ప్రెస్ అనేది చేసుకుంటే, హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు షేప్ అనేది రెడీ అవుతుంది కరెక్ట్గా. అలాగే ఇలా ఇక్కడ షేప్ తిరిగిన దగ్గర కూడా ఇలా టూ సైడ్స్ పట్టుకొని ఇలా మిడిల్లో కొంచెం ఇలా అనుకోవాలి చేతితో. తర్వాత ఈ షేప్ ఎలా అయితే వచ్చిందో మనకు కరెక్ట్గా షేప్ని చేతితో ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇలా మనం మళ్ళీ మిషన్ స్టిచ్ అనేది వేసుకోవాలి కార్నర్గా. అప్పుడే మనకి ఇది మంచిగా షేప్ అనేది పర్ఫెక్ట్గా లుక్ వైజ్ పర్ఫెక్ట్గా వస్తుంది మంచిగా. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్టిచ్ వేస్తే మీకు ఎలా వచ్చిందో షేప్ అనేది కనిపిస్తుంది కదా. మొత్తంగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా మనము లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో ఎలా జాయిన్ చేసుకుంటామో అలాగే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా ఉల్టా తిప్పేసుకొని మనకు లైనింగ్ మెయిన్ కటింగ్ కదా, మెయిన్ మెజర్మెంట్ కటింగ్ కదా, దాని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసి చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా మనకు షోల్డర్ పైన ఎలాగైతే కట్ ఉంటుందో ఆ కట్టు పెట్టుకొని ఇలా చేసుకుంటే రెడీ అవుతుంది మొత్తంగా హ్యాండ్ అనేది. అలాగే నేను ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసుకున్నాను. మొత్తంగా ఇలా 2 హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఇది బ్యాక్ పార్ట్ ఇది. ఈ బ్యాక్ పార్ట్కి కూడా రౌండ్ నెక్ కట్ చేశాను. ఇక్కడ నేను డైరెక్ట్ లైనింగ్కే, మనం వేరే నెక్ పీస్ వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ లైనింగ్ క్లాత్కే ఇది నేను పేపర్ క్యాన్వాస్ స్ట్రిప్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఇది నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా థిక్గా ఉంది కాబట్టి నేను దానికి ఇలా వేయాల్సి వస్తుంది. అలాగే సన్నగా ఉంటే మనం ఈ పేపర్ క్యాన్వాస్ వేసినప్పుడు మనకు బయటికి కనబడుతుంది కాబట్టి వేరే క్లాత్కి వేసుకొని ఉల్టా తిప్పేసుకోవాలి. కానీ ఇక్కడ నాకు తిక్కుంది కాబట్టి నేను డైరెక్ట్ లైనింగ్కే వేసేసి తిప్పేస్తున్నాను. చూస్తున్నారు కదా, నెక్ చుట్టూ ఈ పేపర్ క్యాన్వాస్ పేపర్ని పెట్టేసి నేను ఒక స్టిచ్ అనేది వేసి జాయిన్ చేశాను. ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసి కట్స్ పెట్టుకొని ఉల్టా తిప్పేసుకుంటే మనకు నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నాకు తిక్కుంది కాబట్టి సెట్ అయింది. అలాగే సన్నగా ఉంటే మాత్రం సెట్ అవ్వదు, అసలు బయటికి కనబడుతుంది వైట్గా. చూసారు కదా, ఇలా నెక్ చుట్టూ రౌండ్గా స్టిచ్ అనేది వేశాను. తర్వాత మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకుంటే మనకు ఇంకా ఉల్టా తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి సింపుల్గా రౌండ్ నెక్ అనేది ఇచ్చాను. చూసారు కదా, ఈ స్టిప్ ఎక్కడైతే మనకు కరెక్ట్గా ఫోల్డ్ అవుతుందో ఆ ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఇంకా మనకు మంచిగా ఏమంటారు క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది. చూస్తారు కదా, వేసేసి ఇలా లైనింగ్ లోపలికి తిప్పేసాను. మళ్ళీ ఇక్కడ ఒక ఈ క్లాత్ పైన కూడా మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. లోపలికి అనుగుతుంది మొత్తంగా నెక్ పార్ట్ అనేది దగ్గర మనం స్టిఫ్ది క్యాన్వాస్ వేసాం కాబట్టి. ఇప్పుడు ఈ లైనింగ్కి లోపల వైపుకు వెళ్ళే విధంగా ఇలా కింది వైపు ఒక 1 ఇంచ్ అంత వెడల్పులో
1 ఇంచ్ వెడల్పు అంత క్లాత్ తీసుకొని ఇలా హాఫ్ ఇంచుకు ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. గేరా మనకు ఎంతైతే వస్తుందో కట్స్ దగ్గర కిందికి కింద పార్ట్కి ఇంకా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని సరి చేసుకుంటూ చుట్టూ లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఇక్కడ నేను నెక్ చుట్టూ మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను కార్నర్గా, షేప్ పర్ఫెక్ట్గా కనబడడం కోసము. ఇంక ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ కదా, ఇక్కడ మనం మెజర్మెంట్ కట్ చేసింది కాబట్టి లైనింగ్ అనేది కదలకుండా స్టిచ్ వేస్తూ వస్తున్నాను. ఇలా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైతే కొంచెం పిన్స్ పెట్టుకుంటే స్టిచ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ నేను మాత్రం డైరెక్ట్గానే స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను కింది పార్ట్ వైపు ఎక్కడైతే నేను స్టిచ్ చేశానో మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక పార్ట్ వైపు కూడా ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను. కింది వైపుగా లైనింగ్ ఎక్కడి వరకు ఉందో చూస్తూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మొత్తంగా ఇలా చేత్తో అనుకోవాలి, లైనింగ్ ఎక్కడ ముడతలు లేకుండా, మనకు లోపల పార్ట్ ఎక్కడ ముందుకు ముడతలు రాకుండా పైనుండి ఇలా చేత్తో అనుకుంటే మనం డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ముడతలు లేకుండా చేత్తో అనుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. నేను ఇక్కడ కింది వైపు లైనింగ్ ఎక్కడి వరకు ఉందో చూస్తూ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు మీరు మొత్తంగా చూసుకుంటే మనకు లైనింగ్ అనేది ఎంత ఎక్కువ, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఎక్కువ ఉందో చూసుకొని ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మాత్రం కట్ చేసుకోవాలి మొత్తంగా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వల్ల. అలాగే లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్లే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇలా మనకు చంక దగ్గర, నడుము దగ్గర, అలాగే ఎక్కడైతే మనం కట్స్ పెట్టుకున్నామో కటింగ్ చేసేటప్పుడు అవి కట్స్ పెట్టుకుంటే మనకు సైడ్ జాయింటింగ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ నెక్ ఇది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నేను 3 పార్ట్స్గా కట్ చేశాను కదా, జిప్పు మనం అటాచ్ చేసుకోవడానికి. ముందుగా ఇలా 3 పార్ట్స్కి ఏ పార్ట్స్కి ఆ పార్ట్ లైనింగ్ అనేది సపరేట్ చేసుకొని ఇలా నేను సైడ్ తీసుకున్నాను. ముందు సైడ్ది లైనింగ్ ఇలా కింద పెట్టుకొని కరెక్ట్గా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. అలాగే కింది వైపు లైనింగ్ ఉంటుంది కదా, అక్కడ కూడా మనము బ్యాక్ పార్ట్కు ఎలా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నామో 1 ఇంచ్ క్లాత్తో, అలాగే ఇక్కడ కూడా కింది వైపు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. మొత్తంగా ఇది లైనింగ్తో మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి చాలా రోజులు కూడా ఉంటుంది ఈ డ్రెస్. అలాగే మనం రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేయొచ్చు. కాటన్ కంటే కూడా ఇది చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇంకా సైడ్కి కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. మెయిన్గా మనకు లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయ్యే విధంగా చేత్తో మనం కొంచెం సరి చేసుకోవాలి, ఎక్కడ ముడతలు లేకుండా. ఇంకా మన సైడ్కి ఎక్కువ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది 3 పార్ట్స్గా కట్ చేసాం కదా, జిప్పులు అటాచ్ చేయడానికి. షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ కింది వైపుగా చూసారు కదా, ఈ పార్ట్ అనేది మొత్తంగా ఇట్లా కింది వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలానే ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మాత్రం మిడిల్ పార్ట్. ఇది మిడిల్ పార్ట్కి నెక్ కూడా మనం అటాచ్ చేయాలి కదా. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకున్నాను కదా, ముందు ఒక రఫ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. తర్వాత మనం మెయిన్గా ఇది షేప్స్ అనేది స్టిచ్ చేయాలి. క్యాన్వాస్ పేపర్ కదలకుండా స్టిచ్ అనేది వేసాను. ఇక నాకు కొంచెం క్యాన్వాస్ పేపర్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది సైడ్కున్న రౌండ్ అప్ దగ్గర కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను, మొత్తంగా క్యాన్వాస్ పేపర్ అనేది కదలకుండా. చూస్తున్నారు కదా, మొత్తంగా ఇలా వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని స్టిచ్ వేసుకొని ఉల్టా తిప్పేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ నెక్ షేప్స్ ఎలా అయితే వచ్చాయో కరెక్ట్గా అదే షేప్స్తో ఇక్కడ షేప్తో స్టిచ్ అనేది వేస్తున్నాను. తర్వాత మిడిల్లో ఉన్న క్లాత్ని కట్ చేసుకొని చిన్న కట్స్ పెట్టుకొని ఉల్టా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు కొంచెం చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నెక్ షేప్ అనేది కరెక్ట్గా స్టిచ్ అనేది వేస్తున్నాను. మొత్తంగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ షేప్స్ దగ్గర వేసి మిడిల్లో క్లాత్ అంతా కట్ చేసుకొని ఉల్టా తిప్పేసుకోవాలి కట్స్ పెట్టుకొని. చూసారు కదా, నాకు చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ
మిడిల్లో క్లాత్ కట్ చేసుకొని చిన్న కట్స్ పెట్టుకొని ఉల్టా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత మనకు షేప్ కనబడుతుంది కదా, ఆ షేప్ చుట్టూ మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే కింది వైపు ఫోల్డ్ చేసి కుట్టుకొని ఇంకా సైడ్కు స్టిచెస్ వేసుకుంటే మనకు లైనింగ్తో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అయిపోతుంది. తర్వాత ఇంకొక సైడ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్పులు ఎలా అటాచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. చూస్తారు కదా, మిడిల్ పార్ట్కి అలాగే సైడ్ పార్ట్కి ముందుగా మనం ఇన్విజిబుల్ జిప్ తీసుకోవాలి. ఇది నార్మల్ జిప్ కాదు, ఇన్విజిబుల్ జిప్ అంటే జిప్ కొంచెం మనం లాగే పార్ట్ అనే దగ్గర సన్నగా ఉంటుంది. చూసారు కదా, జిప్పు కూడా మనం చూడడానికి నార్మల్ జిప్ లాగా ఉండదు, కొంచెం సన్నగా ఉంటుంది. ఇలా ఉన్న జిప్పుని మనం ముందు షోల్డర్ నుండి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు అనేది పెట్టుకోవాలి. నాకు ఇక్కడ జిప్పు లెంత్ చాలా ఉంది కాబట్టి నేను షోల్డర్ నుండే స్టిచ్ చేస్తున్నాను. మనం లెంత్ని చూసి జిప్పు లెంత్ని చూసి మనకి ఎక్కడ పార్ట్ ఫీడింగ్ ఇచ్చే దగ్గర కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. నాకు ఇక్కడ చాలా లెంతే ఉంది కాబట్టి నేను షోల్డర్ దగ్గర నుండి పెట్టుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ జిప్ అనేది ముందుగా పెట్టి చూసుకొని జిప్పుని కొంచెం ఇట్లా ఉల్టా తిప్పుకొని స్టిచ్ వేస్తూ రావాలి. చూసారు కదా, జిప్పుని అలాగే ఇక్కడ సింగిల్ పాదం యూజ్ చేస్తున్నాను. జిప్పును కూడా కొద్దిగా ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది, పీకో చేస్తే ఎలా ఉంటుందో అలా ఫోల్డ్ అయి ఉంటుంది. కానీ జిప్పుని ఇలా మొత్తంగా కొద్దిగా ఓపెన్ అనేది చేయాలి. కొద్దిగా జిప్పుని ఓపెన్ చేస్తూ స్టిచ్ అనేది కార్నర్గా వచ్చే విధంగా వేయాలి జిప్పుకు. అప్పుడైతేనే మనకు జిప్ అనేది కనబడకుండా ఇన్విజిబుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం నేను కింది వరకు ఎక్కడి వరకు అయితే నాకు జిప్ వస్తుందో షోల్డర్ నుండి అక్కడ వరకు నేను పెట్టాను. అలాగే ఇటువైపు కూడా ఇంకొక సైడ్ పార్ట్ వైపు కూడా జిప్పుని మొత్తంగా పెట్టి చూసుకోవాలి. మనకు లెంత్ పెట్టి చూసుకొని మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు పెట్టి ఇలా చేత్తో పట్టుకొని నేను ఇక్కడ సింగిల్ పాదాన్ని కూడా ఊకే మార్చకుండా అదే పాదం వైపుకు నేను క్లాత్ అనేది తిప్పుకుంటున్నాను. తర్వాత అక్కడ నుండి స్టిచ్ స్టార్ట్ చేస్తున్నాను. మెల్లిగా ఇక్కడ జిప్పును అనేది ఓపెన్ చేసుకోవాలి. మెయిన్గా జిప్పుని ఇట్లా ఓపెన్ చేసుకొని జిప్పుకి కార్నర్గా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. అప్పుడు మనకి ఇది జిప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే జిప్ మనకు స్టిచ్ చేసినా కానీ కనబడుతుంది. జిప్ అనేది రోల్ అయ్యి ఉంటుంది, రోల్ తిరిగినట్టు ఉంటుంది. దాన్ని ఇట్లా ఓపెన్ చేసి స్టిచ్ అనేది కార్నర్కి వేయాలి. సింగిల్ పాదంతో స్టిచ్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ స్టిచ్ వరకు వస్తుంది కాబట్టి కొంచెం స్టిచ్ వేసి ఇక్కడ మనము కొంచెం పాదంని పైకి లేపి జిప్ అనేది ముందు వైపుగా అనుకోవాలి. జిప్ ముందు వైపుగా చేసి మళ్ళీ మనం స్టిచ్ అనేది నార్మల్గా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. జిప్ వచ్చిన దగ్గర కొంచెం పైకి లేపి జిప్ ముందుకు జరిపేసి వేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తంగా ఇక్కడ జిప్ అనేది స్టిచ్ చేయడం అయిపోయింది. ఇంకా చూసారు కదా జిప్ అనేది ఎలా వచ్చిందో ఇన్విజిబుల్గా. కాకపోతే మనం జిప్ అనేది కొంచెం మనకు పొడవు ఎక్కువనే ఉంది కాబట్టి షోల్డర్ పైన కూడా మొత్తం పైదాకా ఓపెన్ కాకుండా షోల్డర్ పైన ఒక 2 ఇంచెస్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, జిప్ మొత్తంగా ఇలా క్లోజ్గా ఫోల్డ్ చేసినట్టుగా పట్టుకోవాలి. చేతోని పట్టుకొని జిప్ పక్క నుండి లైనింగ్ క్లాత్ దగ్గర పట్టుకొని ఇలా జిప్ పక్క నుండి ఇక్కడ సింగిల్ పాదంతోనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ అంత వరకు వేస్తున్నాను స్టిచ్. ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు జిప్ అనేది 2 ఇంచెస్ వరకు అక్కడ వరకు క్లోజ్ అయి ఉంటుంది. జిప్ అనేది మొత్తంగా షోల్డర్కి ఓపెన్ కాకుండా. అలాగే కింది పార్ట్ వైపు కూడా జిప్పు పైకి ఒక 2 ఇంచెస్ అంత వరకు జిప్పు పైకనే అక్కడ నుండి స్టిచ్ వేస్తూ రావాలి. అక్కడ స్టార్టింగ్లో ఒక రఫ్ అనేది ఇచ్చి చూస్తున్నారు కదా, ఇక్కడ నేను డ్రెస్ ఉల్టా పెట్టాను, జిప్పు కూడా ఉల్టా ఉంది. ఇక్కడ జిప్పుని మొత్తంగా ఇలా ఫోల్డ్ చేసినట్టు పట్టుకొని ఒక సైడ్గా పట్టుకొని అక్కడ నుండి ఒక రఫ్ ఇచ్చి మొత్తం కింద వరకు ఇంకా మనకు కింద జాయింట్స్ చేయాలి కదా, ఈ కట్ వచ్చిన ప్లేస్లో కూడా డ్రెస్ కింది వరకు మొత్తంగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇక్కడ మనకు క్లాత్ జాయింట్ అయిపోతుంది. అలాగే జిప్పు కూడా ఎంత ఓపెన్ కావాలో మనకు అంతవరకే ఓపెన్ అవుతుంది, మొత్తంగా ఓపెన్ అవ్వదు. జిప్పు కూడా మనకు లాక్ పడినట్టు అక్కడ పైన కింద మొత్తంగా ఓపెన్ కాకుండా కొంచెం లాక్ అనేది ఉంటుంది. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే మనకు జిప్ అనేది ఎంత ఓపెన్ అవుతుంది అనేది మీకు చూపిస్తున్నాను. చూస్తారు కదా, కింది వరకే క్లాత్ కూడా మొత్తం లాక్ అయిపోయింది. ఇంకా జిప్పు చూస్తున్నారు కదా ఎంత ఓపెన్ అవుతుందో, మొత్తం ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంది. ఆ పైన మొత్తం ఓపెన్ కాదు, ఇంకా కిందికి కూడా మొత్తంగా ఓపెన్ కాదు.
కరెక్ట్ ప్లేస్లో మనకు వచ్చింది జిప్ అనేది. ఇలాగే సేమ్ ఇలాగే ఇంకొక వైపు కూడా జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మొత్తంగా జిప్ స్టిచ్ చేయడం అయిపోయాక ఇక్కడ నేను షోల్డర్స్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా మీ నెక్ దగ్గర స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, కరెక్ట్గా షోల్డర్ టు షోల్డర్ మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా షోల్డర్ పైన స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ కూడా అలా ముందే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, హ్యాండ్స్ కూడా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ వైపు ఇక్కడ నేను హ్యాండ్స్కి కూడా కటింగ్లో నేను బాడీ పార్ట్కి తీయలేదు, ఓన్లీ హ్యాండ్స్కే తీసాను. ఇది డ్రెస్ కాబట్టి బాడీ పార్ట్కైనా లోన్ తీయచ్చు ఫ్రంట్ వైపుకు, లేదంటే హ్యాండ్స్ వైపు కన్నా లోతు తీయచ్చు మనము. ఇక్కడ నేను ఓన్లీ హ్యాండ్స్కే తీసాను కాబట్టి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్కు కరెక్ట్గా లోతు సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని ముందుగా చూసుకొని తర్వాత ఇలా స్టిచ్ స్టార్ట్ చేస్తూ వస్తున్నాను. కరెక్ట్గా ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అయితే షోల్డర్ టు షోల్డర్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఎంతైతే మనం ఖర్చుకి పెట్టుకున్నామో అంత ఖర్చు పట్టుకుంటూ మనం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఇక్కడ ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి హ్యాండ్స్కి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. చూసారు కదా హ్యాండ్స్ కూడా ఎంత బాగా జాయింట్ అయ్యాయో, కట్ వర్క్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఇంకొక వైపు కూడా హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. మొత్తంగా మనకి ఇలా నెక్ పార్ట్ అలాగే జిప్స్ అనేది ఇలా రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం సైడ్ పార్ట్స్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ మనం హ్యాండ్స్ పార్ట్ దగ్గర నుండి అలాగే చంక దగ్గర హ్యాండ్స్ మొత్తం కరెక్ట్గా పట్టుకోవాలి. పట్టుకొని మనకు హ్యాండ్స్ దగ్గర లూజ్ మనం ఎంతైతే కటింగ్లో తీసుకున్నామో 7 ఇంచెస్ లూజు అంతకు టేప్తో మార్కింగ్ పెట్టుకోవాలి. అంతకు మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే మనం ఇక్కడ చంక దగ్గర మాత్రం మనం కటింగ్ చేసేటప్పుడు కట్ పెట్టుకున్నాం కదా, ఎంతకు వేసుకోవాలి స్టిచ్ అనేది, అక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుండి అక్కడ చంక దగ్గర మనం కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్టు పై నుండి అలాగే నడుము దగ్గర కూడా మనం చిన్న కట్ అనేది పెట్టుకున్నాము. ఆ కట్ దగ్గర కూడా 2 ఇంచెస్ అలా ఖర్చు వదులుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గరికి ఇలా ఒక చిన్న లైన్ అనేది గీస్తున్నాను. గీసుకొని అక్కడ నుండి స్టిచ్ వేస్తూ రావాలి. అలాగే మొత్తంగా ఇక్కడ సైడ్స్కి కట్స్ వస్తాయి కదా, ఆ కట్స్ దగ్గరికి కూడా నేను 1 ఇంచుకి ఖర్చు పెట్టాను కదా, ఒక 1 ఇంచు నుండి ఇక్కడ పైకి కూడా ఇలా లైన్ గీసుకొని ఇలా ఇక్కడ ఎండింగ్లో మాత్రం ఇలా రఫ్ అనేది ఇవ్వాలి. ఇక్కడనే కదా మనకు కట్స్ వచ్చేది నడుము దగ్గర. అలాగే దీని పక్క నుండే మళ్ళీ ఒక పావు ఖర్చంత దూరంలో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. మొత్తంగా కింది వరకు అనేది స్టిచ్ వేయాలి. ఇక్కడ ఒక చిన్నగా రఫ్ అనేది ఇచ్చేయాలి. రఫ్ ఇచ్చేసి ఇప్పుడు మనం సైడ్స్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ నుండి మనము పెద్ద స్టిచ్ అనేది పెట్టుకోవాలి. డైరెక్ట్గా కింది వైపు దాకా పెద్ద స్టిచ్ అనేది పెట్టుకొని మనం ఫోల్డింగ్కి ఎంతైతే వదులుకున్నామో 1 ఇంచ్ అంత క్లాత్, ఆ 1 ఇంచ్ క్లాత్ వరకు వదులుతూ ఒక పెద్ద స్టిచ్ పెట్టుకొని ఇలా స్టిచ్ అంతా వేస్తూ రావాలి. ఈ స్టిచ్ని మనం మళ్ళీ ఓపెన్ చేస్తాం కాబట్టి ఇలా పెద్ద స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇలా క్లాత్ని ఇలా చూస్తే మనం క్లాత్ అక్కడిక్కడ ఆఫ్ అనుకోవాలి. కింది వైపు నుండి కింద ఎండింగ్ వైపు నుండి ఇలా క్లాత్ని తిప్పేసుకొని ఇలా కింది వైపు నుండి ఇలా ఎంతైతే మనం ఖర్చుకి వేసుకున్నామో ఇప్పుడు అంత క్లాత్ని ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఫోల్డ్ చేసేసి లోపలికి మిగతా క్లాత్ కనబడే విధంగా ఇలా ఫోల్డ్ చేస్తూ రావాలి. ఇవి సైడ్స్ కట్స్, చాలా ఈజీ వేలో కట్స్ స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా నీట్గా వస్తాయి, అస్సలు ముడతలు లేకుండా ఫోల్డ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది ఈజీ మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు ఇలా సైడ్ కట్స్. చూస్తున్నారు కదా, అలాగే మనం రఫ్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ మళ్ళీ మనం ఈ క్లాత్ని అనేది తిప్పుకోవాలి. చూసారు కదా, కొద్దిగా రఫ్ ఇచ్చినట్టు ఇచ్చి ఇలా తిప్పేసుకున్నాను డ్రెస్ని. తిప్పుకొని అలాగే మళ్ళీ పక్క వైపు కూడా ఎంతైతే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నామో అంతే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
మొత్తంగా ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. ఈ మిడిల్లో మనం ఇందాక వేసిన రఫ్ స్టిచ్ ఉంది కదా, పెద్ద స్టిచ్, ఆ స్టిచ్ను మాత్రం ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ స్టిచ్ ఓపెన్ చేయడానికి కూడా మనకి ఈజీ మెథడ్లో ఇలా ఒకటి స్టిచ్ ఓపెన్ చేసేది దొరుకుతుంది. ఇది ఒక 20 రూపీస్కి అలా దొరుకుతుంది షాప్స్లలో. ఇలాంటి దాంతో మనం ఈ స్టిచ్ అనేది ఇలా కొంచెం పెట్టేసి ఇలా అన్నామంటే మొత్తం స్టిచ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా ఈజీ మెథడ్లో ఈ సైడ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు, నీట్గా వస్తాయి. చూసారు కదా, స్టిచ్ ఓపెనర్ అంటే ఇస్తారు షాప్లో కూడా. చూసారు కదా, ఈజీ మెథడ్లో దీంతో మనం స్టిచ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ సైడ్స్కి ఇంకొక వైపు కార్నర్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కట్ కరెక్ట్గా వచ్చిన దగ్గర కూడా ఇలా తిప్పుకోవాలి క్లాత్ని. మళ్ళీ ఇలాగే స్టిచ్ అనేది కార్నర్గా వేస్తూ రావాలి మొత్తంగా. సేమ్ ఇదే విధంగా మరొక వైపు కూడా సైడ్స్ జాయింట్ చేస్తూ ఇలాగే కట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, సైడ్ కట్స్ కూడా ఎలా వచ్చాయో నీట్గా స్ట్రైట్గా. ఈ చిన్నగా మనం స్టిచ్ ఓపెన్ చేసాం కదా, అవి దగ్గర థ్రెడ్స్ ఉంటాయి, అవి హ్యాండ్తో తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది డ్రెస్ ఉల్టాగా తీసి మనం స్టిచ్ వేసాం కదా, స్టిచ్ వేసిన దగ్గర ఇలా దారాలు అవన్నీ పోగులు వెళ్ళకుండా ఇలా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. సైడ్కు మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది డ్రెస్ వేసుకున్నప్పుడు. సేమ్ ఇలాగే మరొక వైపు కూడా హ్యాండ్ వైపు నుండి జాయిన్ చేస్తూ నడుము వరకు స్టిచ్ చేసుకొని అలాగే సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి మొత్తంగా. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత కింద డ్రెస్ ఎండింగ్కి కింద కూడా మొత్తం పార్ట్ని స్ట్రైట్గా పెట్టుకొని కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని కింది వైపు కూడా ఇలా స్టిచ్ వేస్తూ రావాలి, క్లాత్ను ఫోల్డ్ చేసుకొని. చూస్తున్నారు కదా, సేమ్ సైడ్కి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత 1 ఇంచ్ క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచుకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేస్తూ రావాలి. అలాగే ఇదే క్లాత్ను మళ్ళీ సీదాగా తిప్పుకొని కార్నర్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. ఇలా 2 సైడ్స్ బ్యాక్ ఫ్రంట్ కూడా కింది వైపు స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫీడింగ్ డ్రెస్ ఇన్విజిబుల్ జిప్స్తో రెడీ అయ్యింది మొత్తంగా. ఈ డ్రెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 40, అలాగే లెంత్ వచ్చేసి 42, అది కూడా కట్ వర్క్తో ఇన్విజిబుల్ జిప్స్తో ఎలా రెడీ అయిందో చూసారు కదా. ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి చాలా బాగుంటుంది ఈ డ్రెస్. చూసారు కదా, కటింగ్లో అలాగే ఫీడింగ్ డ్రెస్ అనేది కూడా తెలియదు మనం వేసుకున్నా కానీ. ఇన్విజిబుల్ జిప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. చూసారు కదా, కట్ వర్క్తో హ్యాండ్స్కి నెక్కి అలాగే ఇన్విజిబుల్ జిప్స్ కూడా ఎలా ఓపెన్ అవుతున్నాయో ఫీడింగ్ ఇవ్వడానికి. చూసారు కదా, కట్స్ దగ్గర కూడా ఎలా వచ్చిందో మొత్తంగా నీట్గా. మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ వేసాం కదా, అది కూడా కనబడదు మనం డ్రెస్ వేసుకున్నా కానీ. బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.